సాహితీ ప్రియులందరికీ స్వధర్మ వేదికకు శుభ స్వాగతం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ రోజు మీ ముందుకు ఒక వింత ఆశీర్వాద పద్యం తీసుకొచ్చానండి. భలే గమ్మత్తుగా ఉంటుంది. ఇలాంటి పద్యం మీరు అసలు వినుండరు. ఎందుకంత చెప్తున్నానంటే ఇది వింటే ఇలాంటి పద్యాలు కూడా ఉంటాయా అని అనుకుంటారు మీరు. ఇక విషయంలోకి వెళ్లే ముందు దయచేసి స్వధర్మాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక విషయంలోకి వెళ్తే ముందుగా ఆ పద్యం వినండి. 15 15 15 25 125 ఎలిమి 300 200 300 తలలవాడు మిమ్ము ధన్యుజేయు. ఏమైనా అర్థమవుతుందా? ఏంటండి అర్థమయ్యేది? ఇదేంటండి ఏదో ఆశీర్వాద పద్యం చెబుతానని ఈ అంకల పద్యం చెప్పారేంటి అని అనుకుంటున్నారు కదా. ఇది అక్షరాల ఆశీర్వాద పద్యమేనండి. ఏంటోనండి ఈ వింత ఆశీర్వాదాలు. ముందుగా దీని అర్థం వినండి, అప్పుడు మీరే అంటారు అవునండోయ్ అని. ముందుగా ఈ అంకెలన్నీ కలపాలి. ఎలా అంటే మొదటి వాక్యం వినండి, 15 15 15 వీటన్నింటినీ కూడించాలి. 10 5 5 15 15 ఎంత అవుతుంది? 50 అవుతుంది కదా. సరే, రెండో పాదంలో 25 125 25 ప్లస్ 125 మొత్తం ఎంత? 150 కదా. మూడవ పాదంలో 83 300 లిన్నూరు అంటే 200 300 అంటే మరలా 300. ఇప్పుడు ఎంత? 300 200 300 మొత్తం ఎంత? 800. ఇప్పుడు మూడు పాదాల్లోని మొత్తం సంఖ్య ఎంత అనేది పరిశీలిస్తే 50 150 800 మొత్తం 1000 కదా. 1000 తలలవాడు మిమ్ములను ధన్యులను చేస్తాడు అని అంటున్నాడు. 1000 తలలవాడెవరు? ఆదిశేషుడు. ఆదిశేషుడికి 1000 తలలుంటాయి కదండి. ఆ ఆదిశేషుడు మిమ్ములను ధన్యులను చేస్తాడట అనేది భావం. చూసారా? ఎవరండి వీటిని వ్రాసేవారు? వామ్మో వామ్మో, ఇదేం పాండిత్యం అండి బాబు. ఇలాంటి అద్భుతమైన ఆవిష్కరణల కోసం స్వధర్మాన్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు, ధర్మాన్ని కాపాడగలరు.